హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూరి కర్రీ చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, క్యారెట్ 1, 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికాక అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా మనం కలిపిన శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపలు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర మామూలు పచ్చి బఠానీ ఉంటే కనుక మనం తాలింపులో ఉల్లిపాయలు వేసేటప్పుడే బఠానీని కూడా వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పూరీ కర్రీ మనకు ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.